మీరు ప్రస్తుతం ఇక్కడ బ్యాక్ సైడ్లో చూస్తుంది కాలీఫ్లవర్. ఇది దాదాపు హాఫ్ ఎకర్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. కాలీఫ్లవర్ ఫూల్ గోబీ అంటారు జనరల్గా కొందరు. ఈ కాలీఫ్లవర్ నాటడం జరిగింది. దాదాపు ఇప్పుడు 4 to 5 days అయింది ఈ కాలీఫ్లవర్ నాటి. దాదాపు ఈ హాఫ్ ఎకర్లో మనకు 10 నుండి 12,000 మొక్కలు పట్టినాయి. సో ఈ హాఫ్ ఎకర్లో 10 నుండి 12,000 మొక్కలు. ఈ వెరైటీ వచ్చేసి ఈస్ట్ వెస్ట్ కంపెనీకి చెందిన దావల్ వెరైటీ. ఇది 1 kg నుండి 2 kg వరకు వెయిట్ అనేది రావడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇది ఇప్పుడు వేసుకునే వాళ్ళు ఈస్ట్ వెస్ట్ దావల్ అంటే నారు రెడీ ఉండి అవైలబుల్ ఉంటే ఈస్ట్ వెస్ట్ దావల్ వేసుకోవచ్చు. లేదు ఇంకా లేట్గా వేసుకుంటారు, ఇంకా నెక్స్ట్ ఫిబ్రవరిలో అట్లా మీరు వేసుకోవాలని అనుకుంటే మాత్రం కంపల్సరీ సింజెండా కంపెనీ 1522 CFLకు వెళ్ళండి ఫిబ్రవరిలో. ఎందుకంటే మార్చ్ ఏప్రిల్లో మనకు 2 నెలల తర్వాత మనకు అది పువ్వు రావడం జరుగుతుంది కాబట్టి ఆ ఎండలు టెంపరేచర్కు ఆ పువ్వు అనేది కలర్ షేడ్ అవుతుంది, సరిగా గ్రోత్ అనేది ఉండదు. కాబట్టి కంపల్సరీగా ఇప్పుడు ఎవరైతే వేసుకుంటారో ఈ నెలలో వాళ్ళు ఈస్ట్ వెస్ట్ దావల్ వేసుకోండి, బాగుంటుంది. ఇది దూరం వచ్చేసి మనకు ఇప్పుడు ఈ 2 లైన్లు మనం 2 లాటరల్ పైపులు ఇక్కడ తీసుకున్నాం. డ్రిప్ ఇదొక డ్రిప్, ఇది ఒక డ్రిప్ లాటరల్ పైపులు. ఈ రెండింటి మధ్యలో 2.5 ఫీట్ల దూరం ఉంది. 2.5 ఫీట్ల దూరం ఉండి దీనికి ఇటొక మొక్క 2 లాటరల్ పైపుకు ఇటొక మొక్క అంటే 2 మొక్కల మధ్యలో మనకు దాదాపు ఫీట్ దూరం ఉంటుంది. ఈ 2 మొక్కల మధ్యలో ఫీట్ ఉంటుంది. 2 లాటరల్ పైపుల మధ్యలో 2.5 ఫీట్లు ఉంటుంది. ఈ మొక్కలు అనేటివి మొక్కకు వచ్చేసి మనం లాటరల్ పైపులో హోల్స్ ఉంటాయి కదా డ్రిప్పర్స్, అవి హోల్స్ ఇక్కడ ఒకటి మొక్క మళ్ళీ అక్కడ అంటే వాటర్ సరిగా మొక్క దగ్గర పడతాయి. అంటే ఇది 40 సెంటీమీటర్ ఉంటుంది. ఈ 40 సెంటీమీటర్ కోటి మొక్కలు నాటుకోవడం జరిగింది. ఈ విధంగా మనం చేసినట్లయితే మనకు 1 ఎకరంలో 18,000 నుండి 20,000 మొక్కలు పట్టే అవకాశం ఉంటుంది. ఈ డ్రిప్ వేసుకొని మనం ఈ విధంగా కాలీఫ్లవర్ నాటుకుంటే కంపల్సరీగా కాలీఫ్లవర్ అనేది మంచి క్రాప్. ఇది రైతుకు తక్కువ పెట్టుబడి. అంటే ఇందులో మనకు మల్చింగ్ కవర్ అనేది కూడా అవసరం లేదు. వీలున్న వాళ్ళు బెడ్స్ వేసుకుంటే వేసుకోవచ్చు, కానీ అవసరం లేదు. అయితే కలుపు కొరకు ఇబ్బంది ఏంటంటే ఇందులో మనకు 1 month వరకు కలుపు కనుక మనం కూలీలతో తీసుకుంటే 1 month తర్వాత ఈ 2 లైన్లు అనేటివి దాదాపు కాలీఫ్లవరు పూతోని ఆకులతో కలిసిపోతాయి. కలుపు అనేది ఉండదు. స్టార్టింగ్ ఒక 1 monthలో 1-2 సార్లు మనము కూలీలతో కలుపు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా కలుపు యజమాన్యాన్ని పాటిస్తే ఈ కాలీఫ్లవర్ నారు మనకు మొత్తం 1 ఎకరంలో ఈ కాలీఫ్లవర్ పంటలో పెట్టుబడి 50 నుండి 60 వేల పెట్టుబడి అవుతుంది. మనకు 15 టన్నుల నుండి 20 టన్నుల దిగుబడి వచ్చినా మనకు 25 నుండి 30 రూపాయల రేటు ఉన్న మినిమం ₹1,00,000 నుండి 2-3 లక్షల వరకు కాలీఫ్లవర్ పంటలో 1 ఎకరంలో ఆదాయం ఉండే అవకాశం ఉంటుంది. ఈ కాలీఫ్లవర్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వీడియో కావలిస్తే కంపల్సరీగా కింద కామెంట్లో అడగండి. అడిగితే నేను సపరేట్గా స్టార్టింగ్ నుండి ఆల్రెడీ వీడియో ఒకటి చేయడం జరిగింది. బట్ ఇంకా అవసరం ఉంటే ఎవరైనా పూర్తి ఇన్ఫర్మేషన్తో నేను వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను.